తెలియని నెల మాసం లేదు. ప్రతి అధికారికి వినతి పత్రాలు ఇచ్చినాం. సార్ మా భూములు అద్దులు తెలుసండి, మాకు హైకోర్టు గౌరవ హైకోర్టు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు గారి ఆర్డర్ ప్రకారం మంచినీళ్ళు కరెంటు ఇవ్వమన్నాం. ఆ రోజు ఈ భూమి నీదే కాదు, అసలు భూమే కాదు, నీకు మంచినీళ్ళు ఎట్లా ఇస్తారా అని నువ్వు ఎందుకు అడగలేదు? ఇక్కడ నువ్వు ఎందుకు ఉండడం అని నన్ను ఎందుకు నెట్టే లేదు. ఇవాళ నువ్వు వచ్చి మొత్తం అర్ధాంతరంగా ఇల్లు అనేది తీసేసి నన్ను ఒక మనిషి చచ్చిపోతే శవం పంచనామా చేస్తారు. నువ్వు ఏ పంచనామా చేసిందని ఇల్లు కూల్చి తీసేశారు సార్ మీరు. ఏం పేదలనే కనికరం లేకుండా మీరు ఇచ్చేస్తే ఎట్లా అండి? మేము ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినాం. మీ భూమి అంతా ఆక్యుపై చేసుకొని వచ్చి మీరు పేదలు ఎవరు, అసలు మీరు ఇక్కడ ఎందుకుంటారని ఎందుకు చేసుకోలేదు? భూదాన యజ్ఞం బోర్డు వాళ్ళు మాకు ప్రొసీడింగ్లు ఇస్తే, ప్రొసీడింగ్ల ఆధారం నివాసం ఉంటే హైకోర్టు ఆర్డర్లు ఇస్తే, కరెంటు లేక నీళ్లు లేక దోమలల్లా ఇన్ని రోజులు చేస్తే ప్రభుత్వాలు మారిన రేవంత్ రెడ్డి అన్న సీనన్న కొట్టేటప్పుడు ఏమనిపించిందన్న? ఇల్లు కూలగొట్టేటప్పుడు నాకు ఒకటే అనిపించింది సార్, మూగ జీవాలను కోసేటప్పుడు నీళ్లు పోస్తారు గొంతులో, ఆ నీళ్లు గొంతు జారినాక కత్తి తెంపుతారు. నీళ్లు అటు నోట్లో సగం కడుపులో సగం ఉండగానే గొంతు కోసారు సార్. అంతకంటే దారుణం ఇక నేను చెప్పలేను సార్. నా భాష అదే సార్. గొంతులో నీళ్లు కడుపులో సార్. ఇప్పుడు ఇవన్నీ పెడతారు కదా సార్, కూలగొట్టేటప్పుడు ప్రతి వీడియో ప్రతి ఫోటో తీశారు. ఈ లిస్టులను ఎందుకు సార్? ఈ లిస్టులను ఎందుకు ప్రతి ఇల్లును కూలగొట్టేటప్పుడు ఫోటో తీశారు. ఆ ఫోటోలు లేవా? ఆ రికార్డు లేవా? మీ ఇల్లు ఏడా, నీది గోల కొట్టింది ఏడా, నువ్వు ఎక్కడ ఉంటున్నావని ఎంక్వైరీ చెయ్యి. ఏడా 10 మంది ఆడ కూలిపోయిన వాళ్ళు ఉంటే 100 మంది ఒత్తోళ్ళు ఉన్నారు. ఏడా 400 ఇళ్ళు గోల కొడితే 4000 మంది 10,000 మంది రాస్తున్నారు. 10,000 మంది 400 ఇళ్ళు అనుకుంటున్నారా మీరు? అసలు సగం మంది ఒత్తోళ్ళే, పావాలంతా అక్కడ కష్టపడ్డాళ్ళు, ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఉన్నాం. పావాలంతా ఇక్కడ వాళ్ళు చుట్టుపట్టోళ్ళు మొత్తం వచ్చి ఇక్కడ రాబెడుతున్నారు. వాళ్ళకి నిజంగా నీతి నిజాతి న్యాయం ఉంటే నువ్వు ఎక్కడున్నావని స్థలాలు చూడండి వచ్చి, నీ ఇల్లు ఏడపోయింది, నువ్వు ఎక్కడున్నావు ప్రధానంగా బాధితులను గుర్తించండి. ఇల్లు కూల్చేటప్పుడు తీశారు, వీడియోలు తీశారు, ఫోటోలు తీశారు. మీరు ఇల్లు ఎన్ని గంటలకు వచ్చారు ఆ రోజు మార్నింగ్? ఆ రోజు పొద్దున్నే వచ్చారండి, 7:30 అయింది. 7:30 అసలు అంతా లేదు. 5 కానించి మొదలయ్యారు. మేము గంట సేపు చుట్టూ పోరాడినాం. గంట సేపు స్టార్ట్ అయింది 7, కాకపోతే వాళ్ళు స్టార్ట్ చేసింది 5:30. 7 కాలే 6 చుట్టుముట్టడేసాగా అందరం పోయి ఒకరికొకరు ఎంత ట్రై చేసినా కానీ అసలు ఆగేటట్లేరేక 6 కాంచక మొదలు పెట్టా స్టార్ట్. మీతో పోలీసు వాళ్ళు మేము 3 రోజుల కింద ఇచ్చినాం మీకు ఆర్డర్. మిమ్మల్ని ఏమి లేదు, ఏమి ఇచ్చారో మాకు ఆర్డర్ కాగితం చూపిమనండి. మాకు ఏ తీరుగా ఖాళీ చేయమన్నారు. మరి ఏ గింత మొక్క లేకోకుండా బస్ ఎక్కితే టికెట్ కొడుతుండగా మరి ఇల్లు ఖాళీ చేయమని కాదు టికెట్ ఇవ్వాలిగా. ఏమి ఇయ్యలేదు, ఏం చెప్పలేదు. రేవంత్ రెడ్డి గారు ఓటేసిరా? మీరు ఓటేసే బుద్ధి తెచ్చుకున్నాం. ఓటేసి బుద్ధి తెచ్చుకున్నాం. ఇందిరాగాంధీ ఉండగా ఎంత అన్యాయం చేయలే, రాజా వాళ్ళు ఉండగా ఎంత అన్యాయం చేయలేదు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎంత అన్యాయం చేయలేదు. ఏం వచ్చి చేసిండు ఇప్పుడు ఎవరైనా రేవంత్ రెడ్డి మేమే ఆయన సొమ్ము ఏమీ పొందలేదు. ఎన్టీ రామారావు ఉన్న కానించి 200 రూపాయలు పొందుతున్నాం. ఈయన మాకేం బాగు చేసింది లేదు. బస్ ఎక్కి ఊరికి పోయేటోళ్ళమా? మేము ఎప్పుడో ఒకసారి పోయేటోళ్ళం. బస్ ఎక్కడం వల్ల మాకు ఉపయోగమా? ఎన్ని రోజులు ఎక్కుతాం మేము బస్సు? పొద్దున్నేస్తే కూలీ పోతాం, హోటళ్ళలో కప్పులు కడుక్కోవటానికి పనికి అటు ఇటు బాగలుగుతాం. మేము బస్ ఎక్కి ప్రయాణాలు చేస్తామా? బస్ ఎక్కి ప్రయాణాలు చేసేది కానీ నీ వాళ్ళే, నీకు జాబులు చేసేవాళ్ళు, నీ చుట్టాలు, లాయర్లు ఏమైనా ఉపయోగపడితే పేద పిల్లలు కాలేజీకి పోవడానికి ఉపయోగపడ్డది బస్ ఛార్జీలు. దాని మందం ఇంకా కాసిన కూర్చుని పేద పిల్లగాళ్ళు చదువుకోని వాళ్ళకి ఏమైనా జాబులు ఇస్తే బతుకుతారుగా. కష్టపడి మట్టి పని చేసి తట్ట పని చేసి సుతారు పనులు చేసి నా కొడుకుని డిగ్రీ చదివించుకున్నా. సెంటు భూమి లేదు నా భర్త. 27 సంవత్సరాలు నా భర్త చచ్చిపోయి నా పిల్లగాడు పాలు తాగుతుండు. 32 సంవత్సరాలు వచ్చినాయి నా కొడుక్కి. కష్టపడి చదివించుకున్నా కానీ ఇంత జాబ్ రాలేదు. డబ్బులు పెట్టే స్తోమత మాకు లేదు. చదివించుకొని కూలి పనులు చేసుకుంటున్నాం. ఏ గవర్నమెంట్ గుర్తించలేదు. ఇగో పిల్లగాళ్ళకి 3,000 రూపాయలు ఇస్తాం, చదువుకున్న వాళ్ళకి స్కాలర్షిప్ అన్నారు, అయ్యి లేవు. ఇంటికి ఒక్కళ్ళకి జాబ్ ఇస్తామన్నారు, అది లేదు. ఏదీ లేదు మాకు. కనీసం ఆడవాళ్ళకి 2,000 ఇంట్లో ఉన్నాడు.
లేవు అది లేదు. ఏమీ లేవు అసలు మొత్తం దరిద్రంగా అయిపోయింది. ఇప్పుడు మీ ఇండ్లు ఉలగొట్టారు రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏం చెప్దాం అనుకుంటున్నాం మేము మళ్ళీ ఓటేస్తాము. మళ్ళా జీవితం లైఫ్ లాంగ్ కాంగ్రెస్ అంటే అసలు ఓటేయ్యను చచ్చిపోయే దొరక జరగనే జరగదు. జీవితంలో నా ప్రాణం ఉండగా కింద పెట్టినా ఓటయ్యం మాకు నచ్చిన వాళ్ళకి వేస్తాం ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారు? మేము 10 సంవత్సరాల పాలన చేసి కేసీఆర్ కరెక్ట్ అనిపించింది మాకు. కేసీఆర్ ఉన్నన్ని రోజులు కూడా మమ్మల్ని కదిలేదు, మాకు ఏమీ అనలేదు. కేసీఆర్ మీటింగ్ పెడతంటే పనికి రండి అమ్మ అని చెప్పి 400 రూపాయలు ఇచ్చి పని చేయించుకోను కదా అది ఎందుకు గోలు కొడుతున్నారన్నా కానీ ఇది మీ అండవర్లో లేదా తీసేసామన్నారు కానీ మా దాని మీదకైతే రాలేదు. మేము కట్టుకున్న వాటి మీదకైతే రాలేదు. మేము కరెంటు పెట్టుకున్నా కానీ తీగలు కట్ చేసినా కానీ మళ్ళీ మాకు కరెంట్ ఇచ్చిండు. మేము పోయి కరెంట్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నా కానీ అవస్థ పడుతున్నామన్నా కానీ కరెంటు మాకు అదే అటే వేసుకోండి ఎప్పుడు జరగదు. గెలిపించిన ఏంది అనవసరం కానీ మమ్మల్ని ఏమన్నా అనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ రావాలనుకుంటున్నారు? 100% 100% కేసీఆర్ రావాలనుకుంటున్నాం. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా, రేవంత్ రెడ్డి గారికి ఓటేసి చాలా పెద్ద తప్పు చేసినాం, మేము ఓటేసేది లేకుండే అని చెప్తా ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుండు, కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఇట్లా జరగలేదు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకా కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, చూద్దాం వాళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉంది, ఏం చేస్తాం మనం కూడా.